నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను బిరామ్. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సౌమ్య శెట్టి గతంలో కూడా ఈవిడకి సంబంధించి కొన్ని వార్తలు బయటికి వచ్చాయైతే అందులో అవాస్తవాలు బయటికి రాకముందే ఇప్పుడు కొత్తగా ఇంకొక వివాదంలో అయితే సౌమ్య శెట్టి ఇరుక్కున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా హనీ ట్రాప్ ఆవిడ చేసినట్లుగా కొంతమంది ఆవిడ మీద కేసు నమోదు చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో అవాస్తవాలు ఏంటి, అసలు నిజ నిర్ధారణ కాకముందే చాలా మంది సౌమ్య శెట్టిని బ్లేమ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి, మంచి క్లారిటీ ఇవ్వడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. సౌమ్య శెట్టికి సంబంధించి గతంలో కూడా ఒక వార్త వచ్చింది, బట్ ఇప్పుడు కూడా ఇంకొక వార్త సర్క్యులేట్ అవుతుంది. ఇందులో అవాస్తవాలు అంటే అసలు ఏం జరుగుతుంది? వన్ సెకండ్. ఒక మనిషి మీద పోలీస్ స్టేషన్లో కేసు ఉందనుకో, తర్వాత ఇంకెవరన్నా కూడా కేసు పెట్టినప్పుడు గతంలో వాళ్ళ మీద కేసులు ఉంటే వీళ్ళ మీద స్ట్రెస్ ఇంకెక్కువ ఉంటుంది. వీళ్ళు ఇంతే తరచూ ఏదో మోసాలు చేస్తున్నారు. అండ్ కొత్తగా కేసు పెట్టే వాళ్ళు కూడా గతంలో వీళ్ళ మీద కేసు ఉంది అని తెలిస్తే వీళ్ళని చులకనగా చేసేసి ఈజీగా పెట్టేస్తారు. వీడది, వీడిది, వీడట్లా అని చెప్పేసి. ఇది నేను చాలా మంది దగ్గర చూశాను అఫ్ కోర్స్. కానీ ఇక్కడ విషయంలో జరిగింది ఏంటంటే, ఇది హనీ ట్రాప్ అని ఎలా అంటావు? నేను అనట్లేదు, వార్తలు వస్తాయి. వార్తలే. హనీ ట్రాప్ అని ఎలా అంటారు? అబ్బాయి ఈమెను వాడుకున్నాడు, ఈమె కోసం వైజాగ్ వెళ్ళాడు, భీమిలి సమీపంలో ఒక రిసార్ట్లోనూ వీళ్ళిద్దరు కలిశారు. కలిసినప్పుడల్లా ఈయన అమ్మాయి పిల్ల మీద పెడుతూనే ఉన్నాడు డబ్బులు. ఓకేనా? ఇతను భార్య పిల్లలు ఉన్నా లేకున్నా ఈమెతో సాన్నిహితంగా ఉండడం మాత్రం నిజం. లివింగ్ రిలేషన్ టైప్ వీళ్ళు ఉన్నారు. ఒక గర్ల్ ఫ్రెండ్ లాగా మెయింటైన్ చేశాడు. నువ్వు గర్ల్ ఫ్రెండ్ లాగా మెయింటైన్ చేసి ఆమెను శారీరకంగా మానసికంగా నువ్వు దోచుకున్న తర్వాత అది హనీ ట్రాప్ ఎలా అవుతుంది? నువ్వు ఖర్చు పెట్టుకున్నావు, నువ్వు మరి ఆమెకి ఇంకా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. 85 లక్షలు ఇచ్చాను అన్నావు, ఇంకా ఇచ్చుకున్నా తప్పు లేదు. మరి నువ్వు ఎందుకు వెళ్ళావు ఆవిడ దగ్గరికి? నువ్వు పోనీ ఆవిడని పెళ్లి చేసుకున్నాక నిన్ను దొంగ పెళ్లి చేసుకొని నీ డబ్బుతో ఆమె ఉడాయించిందా? అలా ఉంటే ఆ మీద కేసు పెట్టవచ్చు. నువ్వు లివింగ్ రిలేషన్లో ఉన్నప్పుడు ఆ పిల్ల నువ్వు దోచుకున్నట్టే ఉంటుంది, ఎంత కాదనుకున్నా సరే. అండ్ పైగా ఎట్లా గతంలో ఒక దొంగతనం కేసు ఉంది కాబట్టి అది అడ్వాంటేజ్గా తీసుకొని మళ్ళీ కొత్త కేసు పెట్టవు. ఈ పెట్టి ఈమె ఇంతే, ఇలాంటిదే, అవతల వర్షన్ కూడా వినాలి కదా. పైగా ఆమె వాళ్ళ అడ్వకేట్తో కూడా ఫోన్లు చేయించింది, ఇంకెప్పుడు నా దగ్గర రాకు, నాతో మాట్లాడకు అన్నందుకు ఈయన కేసు పెట్టాడు. ఇప్పటి వరకు నువ్వు ఖర్చు పెట్టావు నీ గర్ల్ ఫ్రెండ్కి. ఫర్ ఎగ్జాంపుల్, సడన్ గా బ్రేకప్ అయిపోయింది, నన్ను మోసం చేసింది, హనీ ట్రాప్ చేసింది అని ఎలా అంటావు? జరిగింది అదే ఇక్కడ. అదే అయితే మళ్ళీ ఈమె గతంలో కూడా ఒక దగ్గర దొంగతనం కేసు ఉందండి, ఈమె చాలా పెద్దదండి అని చెప్పేసి సింపుల్గా వైజాగ్కి వెళ్ళి కేసు పెట్టగలిగాడు. ఇక్కడ మాత్రం నాకు సౌమ్య శెట్టి వైపు నాకేం రాంగ్ కనబడట్లా. అదే ఒక అబ్బాయి, డబ్బున్న అబ్బాయి తగిలాడు, హాయ్ అన్నాడు. ఈ పిల్ల దగ్గర అప్పుడు ఆర్థికంగా సరిగ్గా లేదేమో, వచ్చినోడిని యూటిలైజ్ చేసుకుంది. వీడు కూడా ఆ పిల్లని వాడుకున్నాడు. అలాగే సాగి అలా అంటే లివింగ్ రిలేషన్షిప్ కలిసి తిరిగారు, కావాల్సినవన్నీ కొనిచ్చాడు, తీసుకుంది. ఒకనొక టైంలో నువ్వు ఎందుకు నచ్చలేదు, మేబీ నువ్వు డామినేట్ చేస్తున్నావో, లేకపోతే మంచం మీద హింసిస్తున్నావో, లేకపోతే మానసికంగా హింసిస్తున్నావో, ఇంకే రకంగా వేధిస్తున్నావో, నువ్వు వద్దనుకుంది, నీకు దూరంగా ఉంటుంది. ఇప్పటిదాకా నేను పెట్టినవి నాకు ఇచ్చాను, నువ్వు వచ్చావు, మరి ఆమె నీకు పెట్టింది ఎలా ఇస్తావు? నీ 86 లక్షలు 70 లక్షలు నీకు ఇచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చేద్దాం ఇప్పుడే. మరి ఆమె నువ్వు దోచుకున్న దోపిడి ఆమెకి ఎలా ఇస్తావు? శారీరకంగా ఏ రూపంలో ఇస్తావు? ఇవ్వలేవు కదా. దెన్ అప్పుడు దాన్ని ఆమె అప్పటికి బెదిరించింది, నువ్వు ఇట్లా చేస్తే నేను లీగల్గా వెళ్ళాల్సి ఉంటుంది, నేను లీగల్గా వెళ్తే నువ్వు ఆమెకి రేప్ కేసు కూడా పెట్టుకోవచ్చు. చెప్పాలంటే ఫ్రెండ్ అని నమ్మి రిసార్ట్కి వెళ్ళానండి, నాకు కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి నన్ను ఏదో చేశాడని ఆవిడ చెప్తే నువ్వేమవుతావు? కాల్ రికార్డ్ కూడా వైరల్ అవుతుంది ఆవిడకి సంబంధించి. ఆవిడ ఇంకెవరో డాక్టర్ అంట, ఆవిడ మాట్లాడుతుంది సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఆవిడకి వచ్చిందని, ఆవిడ ద్వారా ఇతనికి వచ్చిందని వీళ్ళు మాట్లాడుకుంటూ గొడవ పడుతూ ఉన్నారు. అంటే అంత ఇదిగా బయటకు వచ్చి కాల్ రికార్డులు బయట పెట్టాల్సిన అవసరం ఇతనికి ఏంటి? అసలు విషయం ఏంటంటే, ఎక్కడెక్కడ చెడుతాయి తెలుసా లివింగ్ రిలేషన్స్? కొన్ని టైంలో ఆర్థికంగా చెడుతాయి. అప్పటి వరకు బాగా చక్కగా తిరిగి ఆ టైం సడన్గా డబ్బులు ఉండవు ఎవరి దగ్గర, ఆ టైంలో విడిపోవాల్సి వస్తుంది. నెక్స్ట్
కొన్నిసార్లు వీళ్ళు ఎవరి మీద ఉన్న కోపాన్ని అంతా ఇంట్లో చూపిస్తూ ఉంటారు. ఆమె అయినా సరే ఎవరి మీద ఉన్న కోపాన్ని ఫ్రస్ట్రేషన్ వీళ్ళ మీద చూపిస్తూ ఉంటారు. అట్లా విడిపోతారు. కొన్ని సందర్భాల్లో వీళ్ళకి ఇంకొక రిలేషన్, వాళ్ళకి ఇంకో రిలేషన్ అప్పుడు విడిపోతూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఆ కాల్ రికార్డింగ్ బట్టి కొన్ని సిచ్యువేషన్స్ చేత వీళ్ళకి అది జరిగిందని మనం తీర్మానించలేం, ఏదో విన్నాం కాబట్టి. శారీరకంగా కలిసే వాళ్ళు అదే పనిగా కలిసే వాళ్ళకి ఏంటంటే సుఖవ్యాధులను పట్టించుకోరు, క్లీన్గా ఉండాలనుకోరు, 24 గంటలు అదే పనిలో ఉంటారు. కొన్నిసార్లు ఏమైనా అడ్డమైన అవి ఇవి చేరుతాయి, ఇన్ఫెక్షన్స్ కింద వీడికో ఆమెకో లేకపోతే ఎవడికో వస్తాయి. అట్లాంటి టైంలో దూరం అవుతారు. నీకు అది ఉంది ఇది ఉంది అని నిందిస్తారు. నీ వల్లే వచ్చిందని మాట్లాడతాడు. నీకుండబట్టే నాకు వచ్చింది కాదు, నీకుండబట్టే నాకు వచ్చింది. ఇట్లాంటి టైంలో కూడా గొడవలు అయి విడిపోతూ ఉంటారు. అంటే విడిపోవడానికి 100 గొడవలు ఉంటాయి, మరి ఇంత దరిద్రంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆ కాల్ రికార్డింగ్ బట్టి చెప్తున్నాను. అంటే ఎవరు బయట పెట్టారో వాళ్ళకి చెప్పాలనిపించింది. ఎవరైనా వాట్ ఎవర్ ఇట్లాంటివి కూడా ఉంటాయి సమ్ టైమ్స్. అండ్ నీట్నెస్, ఇతని బాడీ ఆర్డర్. కొంతమంది ఏంటంటే నీకు డబ్బులు పెడుతున్నాను కదా అని చెప్పి మీద పడిపోతారు. వాడు ఒంట్లో స్నానం చేశాడా, ఎక్కడ ఏ కంపు వస్తుందో కూడా చూసుకుచావరు. అది వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంది, దూరం పెట్టడానికి ట్రై చేస్తారు. వాడికి ఏంటంటే నీకు డబ్బులు ఇచ్చాను, ఇంత ఖర్చు పెట్టాను, ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు అని చెప్పి వాడు పడతాడు. ఇట్లాంటి నరకంలో కూడా కొంతమంది తోసేస్తారు. చాలా ఉంటాయి అబ్బా. ఇద్దరు ఒక మగ ఆడ కలిసి ఉన్నారంటే విడిపోవడానికి 190 రీజన్స్ ఉంటాయి. కొన్ని చిన్నగా అనిపిస్తాయి, కొన్ని పెద్దగా ఉంటాయి. కాకపోతే అవతల మనిషికి ఈ మనిషి వల్ల డిస్కంఫర్ట్ ఉంది, ఏ విషయమైనా సరే, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఆ ఒంటి కంపే కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, కొంచెం డిస్కంఫర్ట్ ఉంది అని తెలిస్తే దూరం పెడతారు. దూరం పెట్టినప్పుడు ఏంటంటే నీకు అంత ఖర్చు పెట్టాను కదా, ఈ ఖర్చులన్నీ గుర్తొస్తాయి. ఇవన్నీ మాట్లాడి ఏం చేస్తారు, ఒకవేళ ఇప్పుడు ఆ పిల్ల కేసు వేస్తే వీడు లోపలికి వెళ్ళొచ్చు. తను తీసుకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆమె కంటే ముందే వెళ్ళి కేసు పెట్టాడు. ఆమె గత తాలూకు వివరాలన్నీ చెప్పి, ఇదిగోండి ఆ గత తాలూకు బంగారం చోరీ కూడా, ఫ్రెండ్ ఇంట్లో బంగారం ఉంది, అక్కడ కూడా 2 వెర్షన్స్ ఉన్నాయి. ఈమె ఇచ్చింది అని ఫ్రెండ్ అడిగే తీసుకెళ్ళింది, టైంకి ఇవ్వనందుకో లేకపోతే ఇంకా దేనికో గొడవ అయిందని చెప్పేసే ఉంది తప్ప, అక్కడ స్టార్టింగ్ ఏంటంటే బెడ్రూమ్కి వెళ్ళి ఎవరు లేనప్పుడు చూసేసి నగలు దొంగతనం చేసినట్టు వాళ్ళ వెర్షన్. అక్కడ కాన్ఫ్లిక్ట్ ఉంది బేసిక్ గా. ఆ వర్షన్ లో ఆవిడ ఏంటంటే 19th, 22, 28 ఒకే రీజన్, ఏదో వాష్రూమ్ ప్రాబ్లం. అన్ని రోజులు వాష్రూమ్ ప్రాబ్లం హ్యూమన్ కి ఎట్లా ఉంటది, ఉండదు కదా. సో సరే ఓకే, ఆ కాన్ఫ్లిక్ట్ పక్కన పెడితే అట్లా వాళ్ళు ఏదో కొట్లాడుకున్నారు. అక్కడ కూడా 2 వెర్షన్స్ విన్నాం. ఇప్పుడు నువ్వు నిజంగా దొంగతనం చేసావా, వాళ్ళు ఇచ్చారా, నీ మీద అలా వేసారా, తర్వాత సంగతి 2 వెర్షన్స్ ఉన్నాయి అక్కడ కూడా. ఆ ఒక వెర్షన్ని తీసుకొచ్చి ఇక్కడ రుద్దడం, ఇవి కామనే. ఇప్పుడు అది ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నా మీద బోల్డ్ అని కేసులు పెడతారు, ఇష్టం ఉన్నట్టు వాగుతా కాబట్టి. వీళ్ళు కేసులు పెట్టినా ఉంటాయి గతంలో. ఇప్పుడు కొత్తగా నువ్వు వస్తావు, నువ్వు ఏదన్నా పెట్టేస్తావు నా మీద, ఇప్పుడు ఎట్లాంటి అంటారు, పోయినసారి చూడండి ఏనున్నాయో విడిపోయినా అని చూపిస్తావు. ఇక్కడ జరిగింది అదే టైం. అప్పుడు బలపడుతుంది. ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది, నీ వెర్షన్ నువ్వు చెప్పాల్సి ఉంటుంది. ఆ సిఐ ఆర్ ఎస్ఐ నిన్ను నమ్మితేనే నువ్వు అక్కడి నుంచి బయటపడతావు. లేదు అంటే ఖచ్చితంగా రిమాండ్ కేసు వేస్తారు, డౌటే లేదు. బికాస్ ఓల్డ్ కేసెస్ ఉంటే అది కొంచెం ఇబ్బంది. అంటే వీడు నిజంగా సీరియల్ నేరస్తుడా, లేకపోతే ఎందుకు ఇన్ని వస్తాయి వీడిపైన, అసలు వీడు ఎలాంటోడు ఏంటి, ఇట్లాంటివన్నీ చూస్తారు. రైట్, నేను ఎక్స్పీరియన్స్ చేసా ఇది యాక్చువల్గా. అందుకే చెప్తున్నా, ఇప్పుడు ఈ అమ్మాయి మీద కూడా గత తాలూకు ఏదో కేసు ఉండడం బట్టి, ఆ దొంగతనం కేసు ఉండడం బట్టి దాన్ని బలం చేస్తా ఈజీగా వెళ్ళి హనీ ట్రాప్ అని పెట్టేశాడు. కేసు ఇప్పుడు ఎటు వెళ్ళే అవకాశం ఉంది? ఎటు వెళ్ళినా సరే 1 సెకండ్ ఆ పిల్ల గెలుస్తుంది దీంట్లో. ఈయన పెట్టిన కేసు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ స్టేషన్కి అయితే పిలుస్తారు, ఇద్దరి వాదనలు వింటారు. నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టినంత మాత్రం వచ్చి అరెస్ట్ చేసి పట్టుకెళ్ళరు. 2 వెర్షన్స్ వింటారు పోలీసులు, అంత ఈజీగా ఏం చేయరు. ఆమె వెర్షన్ కూడా ఇంపార్టెంట్ కదా. నేను హనీ ట్రాప్ చేసింది అన్నావు, ఎలా చేసింది, ఆన్లైన్లో చేసిందా, మరి నువ్వెందుకు చాట్ చేసావు, నువ్వెందుకు నీ వీడియో కాల్స్ చేసావు, నువ్వెందుకు నీ చెండాలం అంతా ఆమెకు వీడియోలలో చూపించావు, నువ్వెందుకు అట్రాక్ట్ చేసావు, నిన్న ఆమె ఒళ్ళు చూపించి ట్రాప్ చేసింది అంటావు, నువ్వు డబ్బు చూపించి ట్రాప్ చేయొచ్చు కదా. అంతే కదా, అమ్మ నీకే ఎందుకు ఒళ్ళు చూపించాలి, నువ్వు డబ్బు ఆశ చూపించావు కాబట్టి. అప్పుడు నువ్వు కదా ట్రాప్ చేసినట్టు. ఎవరు ట్రాప్ చేశారు దీన్ని?
నువ్వు మనీ ట్రాప్ చేసావు, ఆమె హనీ ట్రాప్ చేసింది, సరిపోయింది. సో 2 వెర్షన్స్ ఉంటాయి దీంట్లో. కలిసి తిరిగే రిసార్ట్కి వెళ్ళారు కలిసి సన్నిహితంగా అన్నప్పుడు ఇద్దరికి ఓకే అనుకునే వెళ్ళారు. నువ్వు కొన్ని ఇచ్చావు కాబట్టి వచ్చింది. అఫ్ కోర్స్ నువ్వేదో అంటే నువ్వు కొన్ని ఆశ చూపావు, నీకు ఇది ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా. బంగారం కూడా ఏదో సంథింగ్ గొడవ, ఏదైనా నువ్వు అది ఇస్తా అని చూపావు కాబట్టి ఆ పిల్ల వచ్చింది. ఏమి నువ్వు నా దగ్గరకు వస్తావంటే ఆమె రాదు. అంతే కదా, నువ్వు ఆశ చూపించే కదా తీసుకొచ్చావు, నువ్వే కదా లగ్జరీ రిసార్ట్కి తీసుకెళ్ళావు. మరి ఇంకేంటి, నువ్వు కూడా దోచుకున్నావు. సరే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తుంది లీగల్గా. నువ్వు ఆమె దోపిడిని ఎలా ఇస్తావు, లీగల్గా ఎట్లా ఇస్తావు, మెంటల్గా ఎలా ఇస్తావు, ఫిజికల్గా ఎలా ఇస్తావు, ఏ రూపంలో ఇస్తావు ఆమె నువ్వు దోచుకున్న దోపిడిని? అదే ఈ జన్మకన్నా ఇవ్వగలవా, ఎన్ని జన్మలకన్నా ఇవ్వగలవా? ఇవ్వలేవు కదా, ఇవ్వలేడు 100%. అట్లా రైట్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.